హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేద్దామండి. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అస్సలు టైలరింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క రెండు చివర్లు ఉంటాయి కదండి, అవి అలా కలిపి పట్టేసుకొని మనకి ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసి మనం కింద నీట్గా పెట్టుకోవాలి. కటింగ్ ఉంది కదండి, రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. మనం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందామండి. కింది భాగంలో మనం 1.5 ఇంచ్ అయితే ఖర్చు బ్యాక్ సైడ్ పట్టీ కోసమని మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి పైకి 15 ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ వస్తుందండి. తర్వాత మనం అలా ఎక్స్ట్రాగా 1 ఇంచు ప్లస్ 2 ఇంచెస్ అంటే టోటల్ 8కి 3 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. టోటల్ 11 ఇంచెస్కి మనం విడ్త్ పెట్టుకోవాలి. ఎందుకంటే 8 ఇంచెస్కి 3 ఇంచెస్ ఎందుకు విడ్త్ కలుపుకోవాలి అంటే మనకి వెనక బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, దానికోసం. అలాగే ఖర్చుకు కూడా ఒక 2 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత కింద మనం అయితే ముందే మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచు బ్యాక్ పట్టీ కోసం, దాన్ని మనం లైన్తో గీసేసి మార్క్ పెట్టేద్దాం. తర్వాత మనం ఆ లైన్ దగ్గర నుంచి పైన 15 ఇంచెస్ దాకా పొడవు మనం మెజర్ చేసుకొని ఆ మూడింటిని ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా, స్కిప్ చేయకుండా క్లారిటీగా మీరు చూడండి. ఫస్ట్ బ్లౌజే మీరు కరెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు. అలా బాక్స్ చేసుకున్న తర్వాత మనం పైన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుందాం. వెనక బ్యాక్ డీప్ కట్ చేస్తాం కదా, దానికి మనం 2 ఇంచెస్ విడ్త్ని అయితే మార్క్ చేసుకుందాం. తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం. అంటే టోటల్ 5 ఇంచెస్ మనం మార్క్ పెట్టుకోవాలి. అందులో 2 ఇంచెస్కి వెనక బ్యాక్కి నెక్ డ్రా చేస్తాం కదా, అక్కడికి 2 ఇంచెస్ విడ్త్ సరిపోతుంది. మిగిలిన 3 ఇంచెస్ షోల్డర్ పైన షోల్డర్ సరిపోతుందండి. తర్వాత మనకి ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్టీ ఉంటుంది కదండి, నెక్ ఎంత పొడవు ఉంది మనకి ఆది బ్లౌజ్కి అన్నది వెనక పట్టీ పెట్టేసి మనం అక్కడ మెజర్ చేసుకోవచ్చు, పొడవు మనకి ఎంత కావాలి అని. అలా లేదు అంటే మనం టేప్తో కూడా మెజర్ చేసి మార్క్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ నెక్ మన ఇష్టం అండి. మనకి కస్టమర్ ఏమైనా ప్రిఫర్ చేస్తే అది చేయొచ్చు, లేదంటే ఇక మన ఇష్టం. మనం రౌండ్ అయినా పెట్టవచ్చు, స్క్వేర్ అయినా పెట్టవచ్చు, స్టార్ నెక్ అయినా పెట్టవచ్చు, లీఫ్ నెక్ అయినా పెట్టవచ్చు. అది మన కన్వీనియంట్ అండి. మనం ఏది కావాలంటే అది మనం డ్రా చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్కి ఇక్కడ చంక భాగంకి నేను కిందికి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. దానికి డ్రా చేసేసి మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసేసేయాలి. తర్వాత మరి లోపలికి ఒక 1/2 ఇంచ్ గుర్తుపెట్టుకోండి. లోపలికి 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్కి మార్క్ పెట్టుకొని మనం రౌండ్గా ఆ మార్కింగ్లోకే మిక్స్ చేసేయాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ స్కేల్ని అయితే యూజ్ చేసి ఆర్మ్ హోల్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి నీట్గా. చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా స్కేల్ని అయితే పెట్టి నీట్గా రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా మనం అలా మార్క్ చేసుకోవచ్చు. చూడండి నీట్గా ఎంత కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్కి మార్క్ స్లీవ్స్ కటింగ్స్కి అయితే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్కి హుక్స్ ఉంటుంది కదా, హుక్స్ పట్టి సైడ్ ఉన్న స్లీవ్స్ ఉంటుంది కదా, ఆ స్లీవ్స్ మాత్రమే మనం మెజర్ తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మనం
ఆ స్లీవ్స్కి ఫోల్డ్ చేస్తాం కదా, ఫస్ట్ ఫోల్డింగ్ కోసం అని చెప్పి 1 ఇంచ్ మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆ 1 ఇంచ్ మనం లైన్ వేసేసేయండి. మనం ఏదైతే మార్క్ తీసుకుంటామో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం లైన్ వేసిన పైనుంచి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది స్లీవ్స్కి అయితే. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ పెట్టేస్తాం. అక్కడ లైన్కి ఇటువైపు నుంచి మనం ఆది బ్లౌజ్ని అయితే మనం పెట్టుకుందాం. నీట్గా మెజర్ చేసుకోవడానికి అయితే నీట్గా పట్టేసుకుందాము. చూసుకోండి, మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని కరెక్ట్గా నీట్గా మనమైతే చూసుకొని పట్టుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్కి ఉన్న స్టిచెస్ దగ్గర నుంచి ఇంకొంచెం మనం క్లాత్ని పైకే మార్క్ చేసుకుందాం, ఎందుకంటే ఖర్చు కావాలి కదండి. పావించు మనం అలా ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా లైన్స్ అయితే వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా కటింగ్ కూడా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కింద లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, స్లీవ్స్ లూజ్ కూడా చూడండి, అలా ఒక లైన్ అయితే నీట్గా మార్క్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేద్దామండి. చూడండి, ఒకసారి నీట్గా చూసుకోండి. మార్కింగ్ అంతా కూడా ఫోల్డింగ్ నీట్గా పెట్టేసుకొని కట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి డబల్ లేయర్స్ కూడా కట్ అవుతూ ఉంటాయి. ఎక్స్ట్రా పీస్ కూడా మనకి కట్ చేస్తూ ఉంటాం చూసుకోకుండా. కరెక్ట్గా కట్ చేసుకోండి, అటు ఇటు లేకుండా. మనం హ్యాండ్స్ అయితే స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే, మనం క్లాత్ ఎప్పుడైనా సరే క్లాత్ కట్ చేసేటప్పుడు మీరు చేతిలో పైకి పట్టుకొని కట్ చేయొద్దండి. ఫ్లాట్గా ఫస్ట్ కింద ఫ్లాట్గా అయితే మనం పరిచేసిన తర్వాత అలాగే ఫ్లాట్గానే కట్ చేయండి. మీరు చేతితో పట్టుకోవడం వల్ల అది మెజర్మెంట్ అన్నది మిస్ అవుతుంది. చూడండి, స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా. మనం బ్యాక్ ఫ్రంట్స్ కోసం కొంచెం స్లీవ్స్ దగ్గర అయితే క్రాస్గా 1/2 ఇంచ్కి తక్కువ, పావించుకి కొంచెం ఎక్కువ అలా ఒక పీస్ని అయితే కట్ చేసేయండి. అంతే, మనకి స్లీవ్స్ అయితే రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. చూడండి, స్లోగా కరెక్ట్గా నీట్గా మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో దానికంటే కాస్త లోపలికి కట్ చేసుకోండి, పర్వాలేదు. అంతకంటే డీప్ మాత్రం తీసుకోవద్దండి. చూడండి, చాలా స్లోగా మీకు కన్వీనియంట్గా కంఫర్టబుల్గా కట్ చేసుకోండి. చూడండి, నేనైతే క్లాత్ని చేత్తో ఎత్తి పట్టుకోవడం అలా అయితే ఏం చేయట్లేదు. అలా ఫ్లాట్గానే ఉంచేసి కట్ చేయండి, అప్పుడే మనకి క్లాత్ అన్నది మూవ్ అవ్వదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి కటింగ్స్కి సిజర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సిజర్ కూడా మంచి సిజర్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే. మనం ఇప్పుడైతే పూర్తిగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనం మళ్ళీ సపరేట్గా ప్రత్యేకించి మనం మెజర్మెంట్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఆ బ్యాక్ పార్ట్ నుంచే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మెజర్ చేసి ఈజీగా
కట్ చేసేయచ్చు. చూడండి నేను ఆర్మ్ హోల్ కొంచెం కరెక్ట్గా ఇంకా కొంచెం నీట్గా రౌండ్గా షేప్ రావడానికి కొంచెం కట్ చేసుకున్నాను. మీరు కూడా చూసుకోండి కటింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెజర్మెంట్ని బ్యాక్ పార్ట్తోనే ఎలా తీయాలో చూద్దాం. మనం ముందు మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ మనం బ్యాక్ పట్టీ కోసం, అది ఫోల్డ్ చేసేసిన తర్వాత దాని నుంచి పైకి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలండి. మళ్ళీ పైకి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ ఖచ్చితంగా 2 ఇంచెస్, అంతకి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. 2 ఇంచెస్ మనకి ఎడ్జ్లోను ఫ్రంట్లో స్టార్టింగ్లోను అలాగే మిడిల్లో కూడా ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి. కరెక్ట్గా 2 ఇంచెసే తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను తీసుకున్నట్టుగా కరెక్ట్గా అలాగే తీసుకోండి. అదే ఫోల్డింగ్ని మనం మిగిలిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దానిపైన సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే నేను అక్కడ పెట్టానో మీరు కూడా అలాగే కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు దాని చుట్టూ ఒక స్కేల్ పెట్టి లైన్ అయితే వేసుకొని దాన్ని అయితే మార్క్ని డ్రా చేసేసేయండి. సేమ్ అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలాగైతే పెట్టేసుకున్నామో అలాగే సేమ్ చుట్టూ మార్క్ చేసేసుకోండి. అర్థమైందా? నీట్గా మీరు వీడియో కావాలంటే స్లోగా పెట్టుకొని మార్క్ చేసుకోండి నీట్గా స్టెప్ బై స్టెప్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇలా మార్క్ చేసుకునేటప్పుడు మనం పైన ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని అయితే అస్సలు కదిలించొద్దండి. అటు ఇటు కదిలించడం కానీ అలా చేయొద్దండి. మనం మార్క్ పూర్తిగా వేసుకునేంత వరకు కదిలించొద్దు, ఎందుకంటే మెజర్మెంట్ అనేది మిస్ అవుతుంది. చూడండి ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొంచెం స్లోగా మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రంట్ అయితే మనకి ఫ్రంట్కి డీప్ ఎంత కావాలి అన్నది మనం ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఏ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. 32 ఇంచెస్ బ్లౌజ్కి అయితే 6 అయితే సరిపోతుందండి. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా కరెక్ట్గా 6 ఇంచెస్ మనం పెట్టుకున్నాం డీప్ అంటే ఫ్రంట్ సరిపోతుంది. చూసారు కదా నేను ఆల్రెడీ అక్కడ టేప్తో కూడా నేను మెజర్ చేశాను. ఇప్పుడు చూడండి మనం ఆది బ్లౌజ్ని కూడా పెట్టి చూద్దాం. చూసారా మీరు అక్కడ చూసినట్టయితే మనం పెట్టుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది. కాకపోతే నేను ఒక 1/2 ఇంచు కాస్త పైకే మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే మనం నెక్కి కొంచెం చుట్టూ మనం మళ్ళీ నెక్ పీసెస్ని జాయిన్ చేస్తాం కదా, అందుకోసం అని చెప్పి ఖర్చుకి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి తర్వాత మనం పైన షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందికి 12 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి, మార్క్ పెట్టుకోండి. తర్వాత ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఏమో 1.5 ఇంచు, ఇటువైపు 1 ఇంచు డాట్ పెట్టుకొని ఆ 3 డాట్స్కి కలుపుతూ క్రాస్గా మనమైతే డ్రా చేసుకుందాం కదా. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ మనం మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే దాన్ని మనం నీట్గా స్లోగా కొంచెం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి కొంచెం స్లోగా టైం తీసుకోండి, పర్వాలేదు, ఎందుకంటే మనకి బ్లౌజ్ అన్నది కరెక్ట్గా ఫిట్ అవ్వాలి కదా. కాబట్టి కరెక్ట్ మెజర్తోనే కట్ చేసుకున్నప్పుడే మనకి కరెక్ట్ బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్ అది కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా మనం వీడియోలో చూపిస్తున్నట్టు మనం మార్క్ చేసుకున్నట్టు అక్కడే అదే మార్క్ పైన కానీ మార్క్ కంటే ఇంకొక 1/2 ఇంచు బయట వైపుకే మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే మార్క్ కంటే ముందు పైకైతే ఇంకా లోతుకైతే తీసుకోవద్దండి. ఒక్క చోట మనం మార్క్ చేసిన దానికి లోతుగా తీసుకున్నా సరే బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్టిచ్ అవ్వదు, కరెక్ట్గా సెట్ అవ్వదు మనకి. చూసారు కదా
ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా మనం మెజర్ చేసుకొని కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనమైతే ఫ్రంట్ డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకుందాం. ఆ మార్క్స్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా మెజర్ చూపించి కట్ చేస్తానండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది, అలాగే స్లీవ్స్ కూడా, హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్కి కావాలి కాబట్టి క్రాస్ బెల్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ మ్యాక్సిమం ఏ సైజు వారికైనా కూడా 30, 32, 34, 36 ఇలా ఈ 36 బ్లౌజ్ సైజ్ వరకు కూడా 10 ఇంచెస్ లెంత్, 3.5 అంటే 4 ఇంచెస్ విడ్త్ తీసుకోండి, సరిపోతుంది. క్రాస్ బెల్ట్కి మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ పీసెస్కి క్రాస్ పీసెస్, నెక్ కోసం అని చెప్పి క్రాస్ పీసెస్ తీసుకుందాము. నేను ఆ ఎక్స్ట్రా పీసులు అయితే స్లీవ్స్ కోసం జాయింట్స్కి తీసుకున్నానండి. మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, చాలా క్రాస్ ఉంది కాబట్టి ఆ క్రాస్ పీసెస్ని ఫస్ట్ కట్ చేసుకుందాం. మరీ అంత స్ట్రైట్గా ఉండక్కర్లేదండి. నెక్ పీసెస్కి అయితే కొంచెం క్రాస్ తీసుకోవడం వల్లే మనకి నీట్గా నెక్ పీస్ అన్నది సెట్ అవుతుంది. చూడండి, నేను కూడా క్రాసే తీసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్ కావాలి అంటే ఒక 4 జాయింట్స్, అంటే ఇప్పుడు నేను కట్ చేసింది డబల్ అండి, అలాంటిది ఇంకొకటి అయితే సరిపోతుంది. అంటే మొత్తం 4 పీసెస్ నేను కట్ చేసుకున్నాను. 3/4 వంతు భాగం అండి, అంటే 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ, అంటే 3/4 ఇంచ్ అండి. అలా కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి హుక్స్ పట్టి, దారాల పట్టి కోసం క్లాత్ కావాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం కూడా కట్ చేసుకుందాం. అందుకంటే ముందు మనం ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్కి మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. అలా ముందు మనం ఫస్ట్ కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని అదే క్లాత్ పైన పెట్టి, ఎక్స్ట్రా క్లాత్ పైన, ఇప్పుడు చూడండి విడ్త్ నేను ఖచ్చితంగా 10 ఇంచెస్ అని చెప్పాను కదా, నాకు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది క్లాత్ కాబట్టి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను లెంత్ అయితే. ఇప్పుడు విడ్త్ చూస్తున్నారు కదా, ఒక సైడు 3.5 తీసుకోండి, మిడిల్లో వచ్చేసి 2.5 తీసుకోండి, తర్వాత మనం ఎడ్జ్లో వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది విడ్త్ అయితే. ఇప్పుడు ఆ 3 డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా, వాటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ లైన్ మీద కానీ లేదా ఆ లైన్కి మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని పైకి కానీ కట్ చేసుకోవాలి. మరీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కుకి లోపలికైతే కట్ చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. మార్క్ కంటే ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనం ఖర్చుకి ఎక్స్ట్రా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హుక్స్ పట్టీ కోసం నేను దారాల పట్టీ కోసం ఎక్స్ట్రా పీస్ని అయితే యూజ్ చేసుకున్నాను. అంతేనండి, మనకి బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెప్తాను చూసుకోండి. మనకి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే స్లీవ్స్ కోసం జాయింట్స్కి ఎక్స్ట్రా పీసు, అలాగే నెక్ పీస్లు కట్ చేసుకున్నాం. తర్వాత క్రాస్ బెల్ట్, హుక్స్ పట్టి, దారాల పట్టి కోసం కూడా క్లాత్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, నీట్గా అలా అరేంజ్ చేసేసుకోండి, ఓకేనా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీరు ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించి మీకు ఇంకా ఏవైనా టిప్స్ కావాలన్నా, వేరే కటింగ్స్ కానీ స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా నన్ను తప్పకుండా కామెంట్ చేసి అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన టిప్స్ నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.